హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి వచ్చేసాం. మన తెలివైన పిల్లలకు ఒక వరుస అడగనా? అమ్మ కొడుకు, తమ్ముని మామ, అక్క అమ్మకేమవుతుంది? ఈ వరుసకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయొచ్చుగా. ఇప్పుడు మన కథలోకి వెళ్దాం. అనగనగా ఒక చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, ఇద్దరు కొడుకులు మరియు ఒక కూతురు ఉండేవారు. అమ్మ కమల ఇంట్లో పిల్లలకు సహాయం చేస్తూ మరియు భర్తకి తోడుగా ఉంటూ ఇంట్లో వంట మరియు ఇల్లును చూసుకుంటూ ఉండేది. సూరయ్య ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒక ప్రమాదం కారణంగా తను మంచాన పడ్డాడు. పెద్ద కొడుకైన రాము సూరయ్య మంచాన పడ్డ తర్వాత నుండి ఒక కిరాణా కొట్టు పెట్టుకొని తన కుటుంబాన్ని మరియు తన చెల్లెలు తమ్ముళ్ళని చదివిస్తూ ఉండేవాడు. చిన్న కొడుకైన లక్ష్మణ్ ఒక చిన్న ఐటీ జాబ్లో పనిచేస్తూ ఉండేవాడు. అలాగే చెల్లెలు ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండేది. రాముకి సీత అనే ఒక అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. సీత పనివంతురాలు మరియు గుణవంతురాలు మరియు సీత చాలా అందంగా ఉండేది. సీత ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వంట మరియు ఇల్లుని చూసుకుంటూ అలాగే తన షాప్ని నడుపుతున్న తన భర్తకు వంట వండి బాక్స్ తీసుకువెళ్ళేది. అలాగే తన ఐటీ జాబ్ చేస్తున్న మరిదికి కాఫీలు, టీలు, భోజనాలు అందించేది. సీత వచ్చిన దగ్గర నుంచి కమల ఎలాంటి పని చేయకుండా సీతతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. అంతా సక్రమంగా జరుగుతుండగా ఒకరోజు రాత్రి రాము షాప్కి మంటలంటుకుంటాయి. దాంతో రాము షాప్ మొత్తం బూడిదైపోతుంది. కుటుంబంలో అందరూ బాధపడుతుండగా ధైర్యవంతురాలైన సీత, అత్తమ్మ మీరేం బాధపడకండి, నేను మన కుటుంబాన్ని ఏదోకలాగా పోషిస్తాను అని అంటుంది. ఆ రోజు నుంచి సీత హోమ్ ఫుడ్స్ బిజినెస్ చేయడం మొదలు పెడుతుంది. అలా ఆర్డర్స్ తీసుకుంటూ మరియు రాము ఆ ఆర్డర్స్ ఇచ్చిన వారి ఇంటింటికి వెళ్ళి క్యారేజీలు ఇస్తూ ఉండేవాడు. అలా కొద్ది రోజుల్లోనే అందరికీ సీత వంట నచ్చుతుంది. కొద్ది రోజుల్లోనే సీత హోమ్ ఫుడ్ బిజినెస్ చాలా ఫేమస్ అయిపోతుంది ఆ ఊరిలో. చాలా ఆర్డర్సే వచ్చాయి. అలా కొద్ది రోజుల్లోనే ఇద్దరు దంపతులు ఒక కర్రీ పాయింట్ని ప్రారంభిస్తారు. ఊరిలో ఆ కర్రీ పాయింట్కి చాలామంది వస్తారు. బ్యాచిలర్స్కి మరియు జాబ్ చేసుకునే వారికి సీత హోమ్ ఫుడ్సే కడుపు నింపేవి. చిన్నపిల్లలకి మరియు పెద్దవారికి కూడా సీత హోమ్ ఫుడ్ వంటలు చాలా నచ్చేవి. సీతకి రోజు చాలా ఆర్డర్స్ రావడంతో సీత ముగ్గురు హెల్పర్స్ని ఉద్యోగంలో పెట్టుకుంటుంది. వారు తనకి చాలా సహాయం చేసేవారు. హోమ్ ఫుడ్ బిజినెస్ బాగా రన్ అవ్వడంతో వారికి చాలా డబ్బులు వచ్చాయి. అలా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉంది. అదే సమయంలో కమల ఇలా అంటుంది. రాము, ఇక మన సమస్యలన్నీ తీరిపోయాయి కదా, మనం చిన్నోడికి కూడా పెళ్లి చేసేద్దాము. మంచి సంబంధం ఉంటే చూడరా. అలాగే అని అంటాడు రాము. కొద్ది రోజుల తర్వాత ఒక పెద్ద ఇంటి సంబంధం వస్తుంది. తమ ఒక్కగానొక్క కూతురిని లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఊర్మిళ ఒక్కగానొక్క కూతురు అవ్వడంతో మరియు డబ్బున్న కుటుంబం నుంచి రావడం వల్ల అల్లరిగా మరియు గారాబంగా పెరిగింది. ఊర్మిళ పెళ్ళైన దగ్గర నుండి ఎలాంటి పనులు చేయకుండా ఎప్పుడూ సింగారించుకుంటూ మరియు లేటుగా లేస్తూ ఉండేది. అలా ఒకరోజు ఊర్మిళను వాళ్ళ అత్త చూసి తన గదిలోకి వచ్చి ఇలా అంటుంది. ఏమ్మా ఊర్మిళ, పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను, లేటుగా లేస్తావు, ఇంట్లో ఏ పని చేయవు, ఏంటిది? లే. ఏంటత్తమ్మా 9:30కే లేపి పని చేయమంటారు? అంతలోగా పెద్ద కోడలు సీత వస్తుంది. పడుకోనివ్వండి లేండత్తమ్మా, నేనున్నానుగా, నేను అన్ని పనులు చూసుకుంటాను అని అంటుంది. అత్తమ్మ, నేను ఊరికి వెళ్ళాలి, మా అమ్మ పిలుస్తుంది, ఒక 10 రోజులు అలా వెళ్ళి రానా అని అడుగుతుంది ఊర్మిళ. సరే తల్లి, వెళ్ళిరా, నేను చిన్న కోడలు ఉన్నాంగా, పనులన్నీ చూసుకుంటాం. అలాగే అత్తమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఊర్మిళ తన పుట్టింటికి బయలుదేరుతుంది.
మరుసటి రోజు ఉదయాన మీరు ఎదురు చూస్తున్నారా? కానీ ఇది పార్ట్ 2లో ఉంది. నేను మా అత్తగారి మాట వింటానా? విననా? అదంతా చూడాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ అండ్ షేర్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.